నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. బత్తుల ప్రభాకర్ ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మారుమోగుతున్న పేరు. ఎవరి బత్తుల ప్రభాకర్ అంటే వీడు ఒక క్రిమినల్, చీటర్, చీటింగ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాడు. టార్గెట్ అనే పెట్టుకుంటాడు. ఏదో 5-10 కోట్లు కాదు, ఏకంగా 333 కోట్లు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు. అంతేనా? అన్ని కోట్లు సంపాదించాలంటే నిజాయితీగా అయితే అసాధ్యం అనుకున్నాడు. అందుకే అడ్డదారుల్లో సంపాదించాలని డిసైడ్ అయిపోయాడు మనోడు. ఇందుకోసం ఏం చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాడు. బత్తుల ప్రభాకర్ సిటీలో 100 మంది అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయాలన్నది వీడి పిచ్చి కోరికంట. అతని సెకండ్ టార్గెట్ అనేది కూడా చెప్తున్నారు. విచారించే కొద్దీ బత్తుల చీకటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఈ బత్తుల ప్రభాకర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ దగ్గర ఇటీవల పోలీసులపై ఒక వ్యక్తి కాల్పులు జరిపిన విషయం మీకు తెలిసిందే. పోలీసులపై కాల్పులు జరిపిన వ్యక్తిని బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు పోలీసులు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ ని పోలీసులు దర్యాప్తు చేయగా మైండ్ బ్లోయింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభాకర్ క్రిమినల్ హిస్టరీ, లైఫ్ స్టైల్ చూసి పోలీసులు కంగు తిన్నారు. నిందితుడు బత్తుల ప్రభాకర్ ది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా. కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు ప్రభాకర్. ఈజీ మనీకి అలవాటు పడి చిన్నతనం నుంచే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు మనోడు. నేర ప్రవృత్తిలోకి దిగిన ప్రభాకర్ ప్రధానంగా తన లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు దొంగతనాలు, మోసం చేయడం, బ్లాక్ మెయిలింగ్, బెదిరించడం, వినకపోతే హత్య చేయడం వంటివి మొదలుపెట్టాడు. బీహార్లో కొందరితో పరిచయం పెంచుకుని గన్స్ కొనుగోలు చేశాడు. ఇలా 3,000 రూపాయల నుంచి దొంగతనం స్టార్ట్ చేసి ప్రభాకర్ ఒకే రోజు 3 లక్షలు, ఆపై 33 లక్షలు చోరీ చేయాలని టార్గెట్ పెట్టుకుని మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర రెడ్డి, రాజు వంటి పేర్లతో ప్రభాకర్ నేరాలకు పాల్పడుతున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభాకర్ పై కేసులు నమోదయ్యాయి. 10ల సంఖ్యలో కేసులు నమోదు కాగా కొన్నిసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ఛాతి మీద తన లక్కీ నెంబర్ 3 టాటూ వేసుకొని నిత్యం దాన్ని చూసుకుంటూ తన లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు మనోడు. ప్రస్తుతం హైదరాబాద్ నార్సింగిలోని గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నాడు. ఒరిస్సాకి చెందిన ఓ యువతితో సహజీవనం కూడా చేస్తున్నాడు. స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు నెలకొకటి మారుస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే 2025 ఫిబ్రవరి 1వ తేదీన చిల్లయ్యేందుకు పబ్ కి వెళ్ళాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న ప్రభాకర్ పబ్ కి వచ్చినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అంతే, దీంతో నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్ళగా పోలీసుల్ని చూసిన నిందితుడు ప్రభాకర్ వారిపై ఎదురు కాల్పులు జరిపారు. నిందితుడిని కాల్పుల్లో ఓ కానిస్టేబుల్, పబ్ బౌన్సర్ కూడా గాయపడ్డారు. చాకచక్యంగా ఎట్టకేలకు పోలీసులు చివరకు ప్రభాకర్ అయితే అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ ను పోలీసులు విచారించగా ఆ దర్యాప్తులోనే కళ్ళు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలు విని అందరూ కంగు కూడా తిన్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.